సార్ మీ పేరండి? నా పేరు జేమ్స్ అండి. జేమ్స్ గారు ఏం చేస్తుంటారు సార్ మీరు? నేను భవన కార్మికుడు. సార్ మీరు ఎక్కడ ఉంటారు? ఏ నియోజకవర్గం సార్? గుడివాడ నియోజకవర్గం, గుడివాడ. సార్ రాష్ట్ర వ్యాప్తంగా మరికొద్ది రోజులు ఎన్నికలు జరగబోతున్నాయి. మీ గుడివాడ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున వెనుగండ్ల రాము గారు, వైసీపీ తరఫున కొడాల నాని గారు పోటీ చేయబోతున్నారు సార్. ఈసారి ఇద్దరిలో ఎవరు గెలవాలని మీరు కోరుకుంటున్నారు? ఒక్క ఛాన్స్ అంటూ వచ్చిన ఈయన ఒక్క ఛాన్స్ బదులు మొత్తాన్ని సాపజుట్టినట్టు అన్ని డిపార్ట్మెంట్లని సాపజుట్టేశాడు. తర్వాత మొట్టమొదటి ఈయన రాగానే జగన్మోహన్ రెడ్డి గారు రాగానే మొట్టమొదటి మా భవన కార్మికుల మీద పడి ఇసుకని తినేశాడు. ఇసుక తింటమే కాకుండా సిమెంటు, ఇనుము 92,000 ఇనుము తీసుకెళ్ళాడు. 490 రూపాయలు సిమెంట్ తీసుకెళ్ళాడు. ఇది ఎంతవరకు సౌబు? అట్లా 400 మంది సావుకు గురైన ఇటువంటి ఈ ముఖ్యమంత్రికి, ఇటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వానికి మేము ఎందుకు ఓటేయాలి? అంతకుముందున్న ప్రభుత్వం కొద్ది విధానాల వల్లనే మేము దించేసామే. అటువంటప్పుడు ఇన్ని అసలు మా సొమ్మును, మా బోర్డులో ఒక బోర్డు ఉంది మాకు, ఆ బోర్డులో ఉన్న డబ్బులు కూడా తినేశాడు. మరి అవి ఇవ్వకోకుండా అదేమంటే మేము నవరత్నాలు ఇస్తాను, ఎవడికి? మా డబ్బులు మాకు ఇవ్వాలి. నువ్వు నవరత్నాలు ఇస్తే నీ డబ్బులు అయ్యి, మా డబ్బులు కాదు కదా. మా డబ్బులు తింటానికి నువ్వెవడమే? నువ్వు ప్రభుత్వాన్ని నడపడానికి వచ్చావు. నువ్వు 5 పైసలు ఇలా బోర్డుకి, మీ నాన్నగారు 5 పైసలు ఇలా, ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాల, ప్రభుత్వం ఇలా. అటువంటిప్పుడు మా సొమ్మును తినడానికి నీకు హక్కు ఏంటి? ఒక జీవో చేసేసి 100,000 కోట్లు తినేసేవే, అది ఎంతవరకు నీకు హక్కు? నువ్వు ఓన్లీ కస్టోడియన్. అంతేగాని ఈ రోజున భూ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చేసి మొత్తం భూములన్నింటినీ చిన్న ఏది సెంటున్నా కొంటున్నా మొత్తం చెప్పి ఇంత అక్రమమైన ఆలోచనలతో ఉన్న మీకు మేము ఎలా ఓటేయాలి? కనుక అటువంటి ఆటలు సాగు. భవన నిర్మాణ కార్మికులారా, ఈ యొక్క సమాచారం వింటున్న ప్రతి భవన కార్మికుడు వాళ్ళ తల్లి చెల్లి అందరికీ చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ ప్రభుత్వానికి ఓటు వేయద్దని చెప్పి మీ ద్వారా నేను మనవి చేస్తున్నా. జేమ్స్, ప్రధాన కార్యదర్శి, డివిజన్. మీ గుడివాడ పరిస్థితి ఏంటండి? గుడివాడ పరిస్థితి అసలు ఏం బాగాలేదండి. అక్రమం. ఆయనకు 3 సార్లు లేదు, 3 సార్లు లేదని ఊరుకున్నారు. 4వ సారి మినిస్టర్ అయ్యాడు. మినిస్టర్ అయిన తర్వాత చేసింది ఏంటి? చేసినాటికి రంగులు వేసుకోవడం, చేసినాటికి చేసుకోవడమే తప్ప అది అన్ని సంవత్సరాలు ఎందుకు ఆపాలి? 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఆపితేనే మొత్తం అన్ని కూలిపోతున్నాయి. ఈ రోజుల్లో 5 సంవత్సరాలు ఆపి నువ్వు ఇస్తావా? అంటే ఇవన్నీ నువ్వు ఇచ్చేసినాయా? నువ్వు కట్టేసావా? కనుక ఇటువంటి ఆటలు, దగాకోరు, మోసమైన పనులు చెల్లవు. నమస్తే అన్న, మీ పేరు? ఆంజనేయ ప్రసాద్. ప్రసాద్ గారు ఏం చేస్తుంటారు సార్? ఏసీ మెకానిక్. సార్ మీరు ఎక్కడ ఉంటారు? ఏ నియోజకవర్గం అండి? మందపాడు, గుడివాడ నియోజకవర్గం. సార్ రాష్ట్ర వ్యాప్తంగా మరికొద్ది రోజులు ఎన్నికలు జరగబోతున్నాయి. మీ గుడివాడ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున వెనుగండ్ల రాము గారు, అలానే వైసీపీ తరఫున కొడాల నాని గారు పోటీ చేస్తున్నారు సార్. ఈసారి ఇద్దరు ఎవరు గెలవాలని మీరు కోరుకుంటున్నారు? మేము వెనుగండ్ల రామని గెలవాలని కోరుకుంటున్నాం. ఎందుకనండి? రాము గారు ఎందుకని గెలవాలని మీరు కోరుకుంటున్నారు? ఈ నాని గారి వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. దానివల్ల మాకు మైనస్ ఆయన ఉండటం వల్ల మళ్ళీ 4-5 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోవడం తప్ప ఉపయోగం లేదు. అందుకే వెనుగండ్ల రామని ఓటేద్దాం అనుకుంటున్నాం. ఏంటి సార్, కొడాల నాని గారు 20 సంవత్సరాల నుంచి ఇక్కడ ఎమ్మెల్యే. మీ గుడివాడని అసలు ఏమన్నా అభివృద్ధి చేశారు ఆయన? ఏం చేశాడు ఆయనకే తెలుసు. ఇసుక మాఫియా, రోడ్డు మాఫియా తప్ప ఏమీ లేదు. వాళ్ళ వరకే పనులు అవుతాయి కానీ బయట వాళ్ళకి అవ్వదు. అది అంటే సామాన్య ప్రజలకైతే ఏమీ అవ్వదు. వాళ్ళ వరకు సొంత మనుషులుగా అవ్వుద్ది. బయట వాళ్ళకి ఆయన ఏమీ చేయలేదు, చేయడు కూడా. అది మొన్న పోలుకొండ మీటింగ్లో కూడా రోడ్ల గురించి అదే చెప్పాడు. రోడ్లు పాడైపోతే స్లోగా వెళ్తారు, యాక్సిడెంట్లు అవ్వు అని డైరెక్ట్గా చెప్పాడు ఆయన. ఇంకంతకన్నా నిదర్శనం మనం ఆలోచించుకోవాలి. మరి గుడివాడలో సమస్యలు ఏమైనా తీర్చారు సార్? ఇక్కడ తాగునీరు సమస్య ఉందంట, అలానే డ్రైనేజీల సమస్య, రోడ్లు సమస్య అంటున్నారు. ఇవేమన్నా తీర్చారు? ఇక్కడ 20 రోజుల నుంచి మంచినీళ్ళు సరిగ్గా రావట్లా. మంచినీళ్ళ ట్యాంక్ పంపిస్తాడు, అది వాళ్ళ వరకే, అది వాళ్ళ సంద వరకే వెళ్తుంది, బయట సందికి వెళ్దు. అదేమంటే అది ఒక 10 ఓట్ల నుంచి టీడీపీ అంటారు, ఎదురు తిరిగితే టీడీపీ అంటారు. సామాన్యుడికి అడిగితే అది పని అవ్వదు. అది సార్. మరి రాము గారి పరిస్థితి ఏంటి సార్? ఆయన ఇక్కడ ఏమన్నా తిరుగుతున్నాడా? అసలు ఏమన్నా కనిపిస్తున్నాడా ఆయన? ఆయన ఎక్కడో అమెరికాలో ఉండి ఇక్కడ సేవ చేద్దామని వచ్చాడు. ఆ సేవ చేస్తున్నాడు 1 year నుంచి. దాన్ని బట్టి మనం కూడా ఆలోచించాలి. ఈసారి మార్పు కావాలి.
తెలుగుదేశం గెలవాలి. ఆయన మంచి వ్యక్తి. నేను స్వతహాగా ఆయన మీటింగ్లు అన్నీ విన్నాను. మంచి వ్యక్తి, కాలేజీ వాళ్ళకి మంచి లైఫ్ ఉంటుంది. ఆయన ఏదైనా చేయగలడు. అది కాలేజీ స్టూడెంట్స్కి బాగా చేయగలడు. అది వాళ్ళ కంపెనీలు ఏ వచ్చినా సరే ఆయన మనకు కావాలి. స్టూడెంట్స్ వరకు కావాలి. నిరుద్యోగత ఎక్కువైపోయింది. ఆయన కంపెనీల ద్వారా చాలామందికి ఉద్యోగాలు వస్తాయి. మంచి వ్యక్తి, ఆయన గెలిపిద్దాం. సార్ ఎక్కడ ఉంటారు, ఏ నియోజకవర్గం? నేను గుడివాడ సార్ రాష్ట్రంలో మరికొద్ది రోజులు ఎన్నికలు జరగబోతున్నాయి. మీ గుడివాడ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున వెనుగండ్ల రాము గారు, వైసీపీ తరఫున కొడాల నాని గారు పోటీ చేస్తారు. సో ఇద్దరు ఈసారి ఎవరు గెలవాలనుకుంటారు? రాము గారు వెళ్ళాలి. ఎందుకనండి రాము గారు? రాము గారు అంటే కొత్త మార్పు చూడాలని చూస్తామన్నా. ఎలా ఉంది సార్? కొడాల నాని గారు గత 20 ఏళ్ళకి ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. మీ గుడివాడ పరిస్థితి అసలు ఎలా ఉంది? ఏం లేదు సార్, బాగాలేదు. రోడ్లు కూడా బాగాలేదు. డెవలప్మెంట్ అంటే ఏం లేదు. అది ఏం సార్ మంత్రిగా చేశారు, డెవలప్మెంట్ చేయకపోవడం ఏంటి? అది ఆయనకే తెలియాలి. ఆయనకే తెలియదు. ఏం సమస్యలు ఉన్నాయండి ఇక్కడ ప్రధానంగా? ప్రధానంగా రోడ్డు సమస్యలు ఉన్నాయి. ఓకే, మీరు మార్కెటింగ్ అంటున్నారు, తిరుగుతూనే ఉంటారు. ఎలా అనిపిస్తున్నాయి రోడ్లు గుడివాడ సరౌండింగ్? అయితే ఇంకా మేము పోవడమే నరకం చూస్తున్నాం అనమాట. నరకం. సార్ మరి ఏమన్నా పరిశ్రమలు తీసుకురావడం, కొత్తగా ఉద్యోగాలు ఇవ్వడం అలాంటివి లేవు కదా. ఎక్కడున్నాయి? మేము పెద్ద చదువుకొని ప్రైవేట్ సెక్టర్లో జాబ్ చేసుకుంటాము. అది గుడివాడ అయితే ఏమాత్రం అభివృద్ధి ఏం లేదు. ఏం లేదు. ఏంటి సార్ మరి గుడివాడ దేనికి ఫేమస్ ఇక్కడ? దేనికి ఫేమస్ అంటే నాకు ఐడియా లేదు సార్. నేను కూడా నాకు ఐడియా లేదు. కానీ రాము గారి మీద మీ అభిప్రాయం? రాము గారు అయితే కొద్దిగా బాగా చేస్తారని ఉంది. తర్వాత మన జనసేన కలిసి ఉంటుంది కాబట్టి, మా పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి బాగా చేస్తారనే ఇదితో. నమస్తే పెద్దన్న, మీ పేరు? నా పేరు రాజేశ్వరరావు, కరీపాటి. రాజేశ్వరరావు గారు ఏం చేస్తుంటారు సార్ మీరు? నేను డ్రైవర్ని అండి. సార్ మీరు ఎక్కడ ఉంటారు, ఏ నియోజకవర్గం? మాది అవనగడ్డ నియోజకవర్గం. సార్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు రాబోతున్నాయి. ప్రస్తుతం మనమైతే గుడివాడలో ఉన్నాం. ఇక్కడ కొడాల నాని గారు ఒక పక్క, వెనుగండ్ల రాము గారు ఒక పక్క పోటీ చేస్తున్నారు. ఇద్దరు ఎవరు గెలవాలని మీరు కోరుకుంటున్నారు? మాకు అవనగడ్డ అయితే చెబుతాం. అవనగడ్డ అయితే మండల బుద్ధప్రసాద్ వస్తాడు. అటు వచ్చి ఏమో వల్లభనేని బాలసాగర్ గారు వస్తారు. ఏంటి, ఎందుకని మీకు తెలుగుదేశం కూటమి రావాలని ఎందుకని? ఇప్పుడు ఆ దుసమ్మ కోడూరు రోడ్డు మాత్రం చప్పగా పాడైపోయినా కూడా ఆయన అడుగుతుంటే ఆయన అడగండి, ఈయన అడగండి అన్నాడు. కానీ నేనుగా వేస్తాను అనే మాట అనలేదు అసలు. నేను వేయిస్తాను అనే భరోసా కూడా ఇవ్వలే మాకు. ఆ రోడ్లు బాగోలు అసలు. అందుకని చెప్పి ఈసారి మేము మొత్తం మనం వైసీపీకి చేసిన వాళ్ళమే. ఇప్పుడు ఈసారి మొత్తం అంతా జనసేనకి చేస్తున్నాం. ఎలా ఉంది 5 సంవత్సరాల నుంచి పరిపాలన? ఎలా ఉంది ఈ ప్రభుత్వం? మాకు బాగోలే. పథకాలు ఇస్తున్నారు కదా, ఏం కావాలి మీకు? ఏ పథకాల గురించి కదా ఆశపడేది. మనం తినడానికి, ఉండటానికి రోడ్లు అది బాగుంటే ఏదైనా బాగుంటుంది. రోడ్లే బాగున్నప్పుడు మనం ఉండి పోత సుఖమే ఉంది. ఎటు వెళ్ళాలన్నా యాక్సిడెంట్ అయినా కూడా మనకు పట్టించుకునే నాదులు లేడు. ఇప్పుడు వేస్తున్నట్టున్నారు కదా కోడూరు రోడ్డు. అది అంటేవే కానీ తూతమంతరంగా వెళ్ళిపోద్ది. ఎలక్షన్ అయినాక మళ్ళీ చేయొద్దని. అది మా టీడీపీ గవర్నమెంట్ వస్తే మాత్రం కంపల్సరీ రోడ్లు అవుతాయి. నమస్తే సార్, మీ పేరండి? నా పేరు ఇమ్మిడిశెట్టి భాను అన్న. భాను గారు ఏం చేస్తుంటారు సార్ మీరు? నేను వెల్డర్ అన్న. ఓకే సార్, ఎక్కడ ఉంటారు, ఏ నియోజకవర్గం అన్న మీది? గుడివాడ అన్న, గుడివాడ నియోజకవర్గం. సార్ రాష్ట్ర వ్యాప్తంగా మరికొద్ది రోజులు ఎన్నికలు జరగబోతున్నాయి. మీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున వెనుగండ్ల రాము గారు, వైసీపీ తరఫున కొడాల నాని గారు పోటీ చేస్తున్నారు. ఈసారి ఇద్దరు ఎవరు గెలవాలనుకుంటున్నారు? ఈసారి ఎన్డీఏ కూటమి అభ్యర్థి శ్రీ వెనుగండ్ల రాము గారే గెలుస్తారన్న. ఎందుకని అన్న, ఆయన ఎందుకని గెలుస్తారనుకుంటున్నారు? 3 సార్లు గెలిచిన కొడాల నాని గారు గుడివాడకు చేసింది అభివృద్ధి శూన్యం కాబట్టి ఈసారి వెనుగండ్ల రాము గారే గెలుస్తారు. ఏంటి, ఎలా ఉంది సార్ గుడివాడ పరిస్థితి? ఎలా ఉంది? ఇప్పుడు 3 సార్లు అంటే నేను అధికారంలో లేను, ఎందుకు ఏం చేయలేకపోయాను అంటున్నాడు. మరి ఈసారి మంత్రిగా కూడా చేశాడు, ఏమన్నా చేశాడు ఆయన ఇక్కడ? 2 సార్లు అధికారంలో లేరన్న. 3వసారి అయితే అధికారంలోకి వచ్చారు. వైసీపీ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసింది. ఆయన 2.5 సంవత్సరాలు మంత్రిగా కూడా పదవి అనుభవించారు తప్ప గుడివాడకి అభివృద్ధి అయితే చేసింది ఏమీ లేదు. ఎంపీ గారు బాలశౌరి గారు వేసిన నిధులతో వేసిన ఫ్లైఓవర్ వైసీపీ గవర్నమెంట్ చేసిందని చెప్తున్నారు. ఇది స్వయాన ఎంపీ బాలశౌరి గారి వల్లే ఆ ఫ్లైఓవర్ అనేది పడింది. అది సార్ ఏంటి సార్, ఇప్పుడు మరి కొడాల నాని గారు లాస్ట్ సారి ఎన్నికలు నేను ఇంకా పోటీ చేయను అని మాట్లాడుతున్నాడు కదా, ఈసారి గెలిపించండి మళ్ళీ నన్ను అని అడుగుతున్నాడు. మీరేమంటారు? అలాగే అడుగుతారు అన్న, సింపతి కోసం. అలా ఇది లాస్ట్ సారి అని చెప్తారు. ఎందుకంటే ఈసారి ఓడిపోతున్నారని చెప్పేసి ఆయనకి తెలుసు కాబట్టి. అది వెనుగండ్ల రాము గారి పరిస్థితి ఏంటి సార్? ఆయన ఎన్ఆర్ఐ, అమెరికా నుంచి వచ్చిన వ్యక్తి. మీరేమనుకుంటున్నారు సార్? ఆయనకి సీట్ ఇవ్వకముందు నుంచే ఆయన చాలా సేవా కార్యక్రమాలు అన్నీ చేశారన్న. ఆయనకి సీట్ ఇచ్చిన తర్వాత, ఇంకా ఎమ్మెల్యేగా అభ్యర్థిగా ఇచ్చిన తర్వాత, ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా ఆయన చాలా అభివృద్ధి చేస్తారని చెప్పేసి మేమందరం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే పర్టికులర్గా యూత్కి ఉద్యోగాలు అవి, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఇలా
చదువుకున్న వాళ్ళు ఎడ్యుకేటెడ్ పర్సన్ కాబట్టి స్టూడెంట్స్కి మంచి బెనిఫిట్స్ ఉంటాయి ఆయన ద్వారా అది